మురళీ మనోహర్ గారు నాతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. మనం చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఏంటి రావణ కాష్టంలాగా ఎంతకాలం ఇది, ఎప్పుడో ఒక పొరపాటు జరిగింది, దాంతో అది రగులుతూనే ఉంది, కాకపోతే కొంత తగ్గుముఖం పెట్టింది. బట్ ఈ మధ్యకాలంలో మళ్ళీ జమ్మూలో వరుసగా ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే వాళ్ళ వ్యూహాలు మారినా వాళ్ళ ఐడియాలజీ అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. కాశ్మీర్ వ్యాలీలో అటాక్స్ జరగటం లేదు. అవును, దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పోయిన సంవత్సరం దగ్గర 1.7 crores, 1,70,00,000 మందికి పైగా టూరిస్టులు కాశ్మీర్ విజిట్ చేయడం జరిగింది. అది ఈసారి ఇంకా డబల్ అయ్యేందుకు అవకాశం ఉంది. 2 కోట్ల మంది దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా వెళ్తున్నప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఎకానమీకి ఈ టూరిజం అనేది పెద్ద బూస్ట్. లోకల్ ఎకానమీ అంతా కూడా టూరిజం బేస్డ్ కాబట్టి ఈ అక్కడ అటాక్స్ తగ్గుతున్నాయి కూడా. ఎందుకంటే వాళ్ళ లోకల్ సపోర్ట్ లేదు. ఒకప్పుడు లోకల్స్ ఎవరైతే ఉన్నారో, లోకల్ యూత్ కానివ్వండి, లోకల్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా ఈ టెర్రరిస్టులకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు బిజినెస్ చూస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు అక్కడికి, టూరిస్టులు వస్తున్నారు. దీంతో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ యాక్చువల్లీ ఫోకసింగ్ మోర్ ఆన్ ఎకానమీ. అందుకని లోకల్ సపోర్ట్ ఈ టెర్రరిస్టులకి, వేర్పాటువాదులకి తగ్గుతూ ఉన్నది. దాని మూలంగా మీకు టెర్రరిజము, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎఫర్ట్స్, తర్వాత లోకల్ సపోర్ట్ ఎప్పుడైతే లేదో సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇంకా మంచి గ్రిప్ దొరుకుతుంది వాటిని కంట్రోల్ చేయడానికి. అదే ఇప్పుడు అందుకనే వాళ్ళ ఫోకస్ కూడా కాశ్మీర్ నుంచి స్లోగా ఈ పీర్ పంజాల్ రేంజ్, ఈ కిందకి షివ్కేరా అని ఇంకోటి కానివ్వండి, అది ఒకప్పుడు పాత 10-15 సంవత్సరాల క్రితం ఎక్కువ ఉండే టెర్రరిజం ఎక్కువ ఉన్న ప్లేసెస్ ఇవి తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏదో ఒకటి అక్కడ నడుస్తూ ఉండాలి. టెర్రరిజం ఇస్ ఎ బిగ్ బిజినెస్. యాక్చువల్ బిజినెస్ నడుస్తున్నప్పుడు టెర్రరిజం కన్నా ఆ బిజినెస్ బాగుంది అనుకున్నప్పుడు వాళ్ళు టెర్రరిజం సపోర్ట్ చేయడం తగ్గిస్తారు. లోకల్ సపోర్ట్ కానీ, లోకల్ రిక్రూట్మెంట్ కానివ్వండి, లోకల్ యూత్ కానీ, ఇప్పుడు రాళ్ల దాడులు అవన్నీ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు మీరు చూస్తే. ఎందుకంటే వాళ్ళకి లోకల్ బిజినెస్ నడుస్తుంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎక్కువ మంది యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ నడుస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూస్గా నడుస్తున్నాయి. వీటి మూలంగా లోకల్ సపోర్ట్ అనేది తగ్గుతుంది. దీనికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ టెర్రరిజాన్ని మరీ లేకుండా చేస్తే వాళ్ళ బిజినెస్, టెర్రరిస్టుల బిజినెస్ అదే కాబట్టి వాళ్ళు ఎక్కడ సాఫ్ట్ కార్నర్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు టార్గెటెడ్ అటాక్స్ టూరిస్టు జమ్మూ ఈ రీజన్లో మనకు జరిగింది, రియాసీ దగ్గర, షివ్కేరా దగ్గర జరిగింది ఒకటి. తర్వాత ఎక్కువ అటాక్స్ మీరు చూస్తే సెక్యూరిటీ పోస్టులు, సెక్యూరిటీ కాన్వాయ్స్, బేస్ క్యాంపులు, లేకపోతే వాళ్ళ అవుట్ పోస్టులు ఉంటాయి. వాళ్ళు 3-4 అక్కడ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద అటాక్స్ అవ్వటం అనేది మీకు ఈ మధ్య కనిపిస్తున్న ట్రెండ్. అది నడుస్తుంది స్లోగా. ఇక్కడ కూడా ఎప్పుడైతే వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ కొద్దిగా కూమింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా చేసినప్పుడు ఇక్కడి నుంచి కూడా ఆ టెర్రరిజం అనేది తగ్గిపోతుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ రాజేష్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.